జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన అతిపెద్ద పుణ్యక్షేత్రం. చాలా మందికి ఇంటి ఇలవేల్పుగా కొలిచేటువంటి రాజన్న వెలిసినటువంటి రాజన్న పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి ప్రాశిష్టమైనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తెలంగాణ, ఉత్తర తెలంగాణ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా రాజన్ననే ఇంటి ఇలవేల్పుగా కొలుస్తుంటారు. దక్షిణ తెలంగాణ హైదరాబాద్, మహబూబ్నగర్, ఇట్లా నల్గొండ అనేక ప్రాంతాల నుండి కూడా రాజన్న దర్శనానికి వస్తుంటారు. ఆంధ్ర నుండి కూడా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల నుండి కూడా రాజన్న దర్శనానికి వేలాది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మన ఆర్యవైశ్య భక్తులు వారి ఇంట్లో పిల్లలకు ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసుకునే కార్యక్రమం, నూతన వధువరులను కళ్యాణం చేసుకునే కార్యక్రమం, అభిషేకాలు, అన్న పూజలు చేసుకోవడానికి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు మన ఆర్యవైశ్యులు కూడా రాజన్న దర్శనానికి వస్తుంటారు. మన రాజన్న దర్శనానికి వచ్చే మన ఆర్యవైశ్య భక్తులకు మనవంతు కూడా మన యొక్క శక్తి కొద్దీ సేవ చేయాలి, మనవంతు వారికి సహాయ సహకారాలు అందించే ఒక దృఢ సంకల్పంతో మనం ఆర్యవైశ్య సత్రాన్ని నెలకొల్పి మనం ఇప్పుడు ఒక రెంటెడ్ బిల్డింగ్ నెలకు ₹1,00,000 అద్దె చెల్లించుకుంటూ ఒక రెంట్ బిల్డింగ్ తీసుకొని ఇలా ఒక 26 రూములు పరిశుభ్రమైనటువంటి వసతి గదులతోటి, ఇలా 13 ఏసీ 13 నాన్ ఏసీ రూములతోటి ప్రతి మధ్యాహ్నం కూడా రుచికరమైన భోజనం, సాయంత్రం అల్పాహారం, రాజన్న దర్శనంకి వచ్చే భక్తులకు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ మన దగ్గర బస చేసే వారికి మన శక్తి కొద్ది కూడా టెంపుల్కు సంబంధించిన సమాచారం తెలియడం కానీ, మనకు వీలైనప్పుడు మనకు వీలైన విధంగా వాళ్ళకి దర్శనాలు ప్రొవైడ్ చేయడం, వాళ్ళకు సేవా టికెట్లు తెప్పించేయడం ఇట్లాంటివి కూడా చేయడం జరుగుతుంది. మనం మన సత్రాన్ని నిర్వహించడానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తారు. మనం మనకి ఇది రెంట్ బిల్డింగ్ కాబట్టి నెలకు ₹1,00,000 కిరాయి భారం తగ్గించుకోవడానికి, ప్లస్ భావితరాల వారికి మనం ఒక పక్క భవనం, సొంత భవనం వారికి అందించాలి అనే ఒక సంకల్పం. ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తగ్గట్టుగా మనం వసతి గదులు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలని మనం 840 గజాల స్థలంలో నూతన భవన నిర్మాణాన్ని మనం ప్రారంభించుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం, 2 స్లాబులు పోసుకున్నాం. మనం మన వసంత పంచమి రోజు దర్వాజా ముహూర్తం చేసుకున్నాం. ఇప్పుడు మనం మొదటి అంతస్తులో 11 రూములు మనం వర్క్ స్టార్ట్ చేసినాం. మన వర్క్ సంబంధించినటువంటి ఇటుకకు ఆర్డర్ ఇచ్చినాం. కొంచెం ప్రస్తుతం ఇప్పుడు నడిచే విధంగా ఇటుక ఆర్డర్ ఇచ్చినాం. మనకు డోర్లకు సంబంధించినటువంటి మనకు WPC డోర్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా కరీంనగర్లో మన ఆర్యవైశ్యుల రంగా సందీప్ వాళ్ళ షాప్లో కూడా ఆర్డర్ ఇచ్చాను. నిన్నటి రోజే మనకు డోర్ల ఫ్రేమ్లు అంటే మనకు ఇవే లెన్స్ వచ్చినప్పుడు మనకు ఫ్రేమ్లు కూడా తయారు చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఉదయం కూడా మనకు చంద్రంపేట దగ్గర మనకు ఇటుక బట్టీల దగ్గర మనకు దాదాపు మొదటి అంతస్తుకు ఒక 15 ట్రిప్పుల ఇటుక పడుతుంది కాబట్టి బల్క్గా తీసుకుంటే మనకు ₹1 తక్కువ వస్తుంది. ప్లస్ మనం స్వయంగా పోయి చూసి మనకు మంచి ఇటుకని సెలెక్ట్ చేసుకొని తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రొద్దున్నే చంద్రంపేట వెళ్ళి ఒక 3-4 ఇటుక బట్టీలు కూడా తిరగడం, అక్కడ వారి దగ్గర ధరలు కూడా తెలుసుకోవడం జరిగింది. రేపు మనం ఇటుక కూడా ఒక 15 ట్రిప్పులు ఒకటేసారి తెప్పించి అక్కడ పెడితే మనం మొదటి అంతస్తులో 11 రూమ్లకు సరిపోతుందని మనం ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడ కొటేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణాన్ని కూడా త్వరగతిన ముందుకు తీసుకెళ్లాలని మనం దాతలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం. గత 3 రోజుల నుంచి మనం దాతలు కూడా మనకు ఏదైతే వాగ్దానం చేసిన దాతలకు కూడా మనం వాట్సాప్ పెట్టడం, వారు గత 2 రోజుల నుంచి కూడా వారు ఇచ్చేటువంటి డబ్బులు కూడా మనకు పంపుకుంటూ మనల్ని ప్రోత్సహిస్తున్న సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. దాతలు ఇచ్చిన వారికి, ఇయ్యబోయే వారికి, రాసిన వారికి అందరికీ కూడా మమ్మల్ని ఇంత హక్కున ఏర్చుకొని మీరు మమ్మల్ని నమ్మి మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అప్పచెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి అనేక మంది దాతలు ఉన్నారు. అనేక మంది పేర్లు కూడా చదవాల్సి ఉన్నది. వీలైనప్పుడు వారందరి పేర్లు కూడా మీకు వెల్లడిస్తా. ఈ మధ్య కాలంలో మన భవన నిర్మాణం పనులను చూసి కొందరు దాతలు
వారి వద్దకు పిలుచుకొని మనకు వాగ్దానం చేసి కొందరు డబ్బులు ఇచ్చారు, కొందరు వాగ్దానం చేశారు. గంపా సురేందర్ ఇందిరా దంపతులు జమ్మికుంట వాస్తవ్యులు గత 3 రోజుల క్రితం వారు జమ్మికుంట గెలిచి 25,550 రూపాయలు మన భవన నిర్మాణం కొరకు వారు వెంటనే వెంటనే ఇచ్చేసి. అలాగే మంచాల జగనన్న రోజారాణి దంపతులు కోరుట్ల వాసం అన్న మాకు అత్యంత ఆప్తుడు అన్న, గతంలో కూడా రమ్మంటే మనకు వీలు కాలేకపోలేదు. మొన్న దాదాపు ఒక నెల కింద వారి వద్దకు వెళ్ళగానే వాళ్ళు ఒక 25,000 రూపాయలు రాయడం వెంటనే ఇచ్చడం జరిగింది. అలాగే కొవ్వూరి మురళీధర్ హైదరాబాద్ వీరు కూడా మన వాట్సాప్లో చూసి వీరు కూడా వారి వద్దకు రమ్మని 25,550 రూపాయలు వీరు కూడా రాయడం వెంటనే ఇవ్వడం మనను ప్రోత్సహించే విధంగా ఇట్లా విరాళాలు ఇస్తూ, మన మా మైలారపు లిమ్మద్రణ కూడా 1,00,000 రూపాయలు అన్న అవసరమైన వెంటనే వారు 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వడం, అది మనం కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మనం దాదాపు ఇప్పటి వరకు 1 కోటి రూపాయల వరకు వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. మనకు దాదాపు ఒక 7 నుంచి 7.5 కోట్లు అంచనాలు, అంతేది అంచనాలు తోటి మనం భవన నిర్మాణాన్ని స్టార్ట్ చేసుకున్నాం. మనం 4 అంతస్తులు స్లాబ్లు, 4 స్లాబ్లు, G+3 3 అంతస్తులో 33 రూములు, గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్, రిసెప్షన్, వెయిటింగ్ హాల్, 2 టెంపుల్స్, ఇట్లా సముదాయాన్ని అంతా కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకొని అహర్నిశలు కూడా సత్రం పనుల కొరకే మా టైం అంతా కేటాయించి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళుకుంటూ వారికి మన యొక్క వివరాలు తెలియజేసుకుంటూ వారికి మన యొక్క ప్రణాళిక గురించి చెప్పుకుంటూ వారి యొక్క దీవెనలు, వారి యొక్క సలహాలు, వారి యొక్క విరాళాలు స్వీకరించుకుంటూ ఇదే మనం ఒక ఈ 6-7 నెలల్లో కనీసం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయాలని మనం కంకణ బద్దులమై భవన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మాకు విరాళాలు రాసి ఇచ్చిన వారందరికీ, ఇయ్యబోయే వారందరికీ కూడా సత్రపక్షాన శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. దయచేసి ఎవరైనా విరాళాలు ప్రకటించవచ్చు. ప్రకటించిన వారు విరాళాలు మీరు ఇచ్చి మన భవనాన్ని త్వరగతిన ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు సపోర్ట్ చేయాలని. రేపు మనకు దాదాపు 15 ట్రిప్పులు ఇటుకంటే మనకు ఓళ్ళు 19,000 అన్నారు, ఓళ్ళు 20,000 అన్నారు, ఓళ్ళు 21,000 అన్నారు. ఒక్క ట్రిప్పుకు మనం వెళ్ళి వచ్చినాం. దాదాపు అంటే మనకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఇటుకకు అవసరం ఉన్న సందర్భంగా మనకు విరాళాలు ప్రకటించిన వారికి హృదయపూర్వక మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు తోచిన విధంగా మీరు విరాళాలు తోచిన విధంగా పంపి మనకు సహకరించగలని మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమన్న ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అందరికీ కూడా అన్నదాత సుఖీభవ, స్థలదాత సుఖీభవ, భవన నిర్మాణదాత సుఖీభవ, రూమ్ డోనర్ సుఖీభవ, ఫౌండర్ ట్రస్టీ దాత సుఖీభవ, అందరికీ కూడా రారేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, టెంపుల్ భాగస్వామి దాత సుఖీభవ, అందరికి కూడా మా పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై వాసవి మాత, జై జై వాసవి మాత. వచ్చిందా? ఏమో ఉన్నది. सेट का नंबर है, फोन नंबर भैया वो ना मेरे को कालंदिया को सेट का नंबर क्या नाम है उनका? చాలు వాళ్ళు వేరే ఏదో అనుకుంటారా. ఇదిరా భయ్యా, ఇదిరా అటు. ఇప్పుడు ఎందుకు మరి గింత బట్టి ఉన్నాయి కదా, లేదని ఎందుకు అంటు? और दूसरा है इधर, हाँ इधर है ना, इधर है सामने है, उधर अंदर वो नागनूर वाले का किधर ले हाँ 10 किलोमीटर इधर
తిరుపతిగా తిరుపతి తిరుపతిగా వేములవాడ తిరుపతి తిరుపతిగా इधर है और कितना है इधर 2-3 है ఎడ ఎత్తావు పని ఈడ ఎత్తావా మీద ఎత్తావా చేసి ఇట్లా ఎడా